Namaste people, welcome to our channel. Today's our topic is bootstrap time-based generator. The main aim of this bootstrap is to generate a ramp voltage across the capacitor while current flows through this diode. And this is the bootstrap, and this is the construction of the bootstrap time-based generator. It consisting of two transistors named as Q1 and Q2, and it consisting of a diode. And here current flows through here this direction, and it consisting of capacitors, resistors and applying the supply voltage plus VCC. And here this first portion is known as switch, and the second portion is emitter follower. అండ్ హియర్ ఇక్కడ మనకి ఫస్ట్ మనం ప్రీవియస్ వీడియోలో మనం మిల్లర్ స్ట్రిప్ చూసినాం కదా, అండ్ ఇక్కడ మనం బూట్స్ట్రాప్ ఇందులో కూడా మనకు సేమ్ యాజ్ యూజువల్గా సేమ్ మిల్లర్ స్ట్రిప్ లానే ఉంటుంది. దీంట్లో కూడా ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ కేసెస్. అండ్ ఫస్ట్ కేస్ ఈజ్ మనం ఇన్పుట్ అనేది ఫస్ట్ పాజిటివ్ సైకిల్ అప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే అండ్ Q1 అనేది మనకి ఆన్ అవుతుంది. Q1 ఆన్ కావడం వల్ల అండ్ ఇట్ గోస్ ఇంటూ ఏ సాచురేషన్ రీజియన్. ఇప్పుడు సాచురేషన్ రీజియన్ పోయినప్పుడు మనకి పొటెన్షియల్ ఎట్ దిస్ పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు VCE అవుతుంది. అంటే ఫస్ట్లీ మనం ఇక్కడ ఫస్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేసినాం. పాజిటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ Q1 అనేది ఆన్ అవుతుంది. Q1 ఆన్ కాగానే మనకి ఈ Q1 ట్రాన్సిస్టర్ అనేది మనకి సాచురేషన్ రీజియన్లోకి వెళ్తుంది. సాచురేషన్ రీజియన్లోకి వెళ్ళినాక మనకి ఈ పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఏ, ఈ పాయింట్ ఏ దగ్గర ఉన్న పొటెన్షియల్ అనేది మనకి ఏమవుతుందంటే VA ఈజ్ ఈక్వల్ టు VCE అవుతుంది. VCE సాచురేషన్, ఈ సాచురేషన్ రీజియన్లో కదా పోయేది. సో మనకి ఇక్కడ దీని వాల్యూ అనేది 0.3 volts ఉంటుంది. అండ్ నెక్స్ట్ హియర్ మనకి ఇక్కడ ఈ అవుట్పుట్ అనేది మనం Q2 ట్రాన్సిస్టర్కి అనేది తీసుకుంటున్నాం. అంటే బై యూజింగ్ దిస్ కప్లింగ్ కెపాసిటర్ మనం అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్ తీస్తున్నాం. హెన్స్ మనకి ఇక్కడ పొటెన్షియల్ ఎట్ పాయింట్ B అనేది బికమ్స్ నెగటివ్ విత్ రెస్పెక్ట్ టు ది VCC. సో మనకి ఇక్కడ పొటెన్షియల్ ఎట్ పాయింట్ B అనేది VCCకే అవుతుంది కాబట్టి మనకి ఈ డయోడ్ అనేది రెడీ ఉంటుంది. దేనికోసం అంటే ఈ డయోడ్ అనేది రెడీ టు కండక్ట్స్. సో మనకి ఇక్కడ VB పొటెన్షియల్ ఎట్ పాయింట్ B దగ్గర మనకి ఈజ్ ఈక్వల్ టు VCC ఉంటుంది. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ కేస్ ఏంటంటే ఫస్ట్ సినాప్సిస్ చూద్దాం. ఫస్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేసిన ఇక్కడ మనకి ఏమవుతుందంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేసినప్పుడు Q1 ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది అండ్ ఇట్ గోస్ ఇంటూ ఏ సాచురేషన్ రీజియన్. అండ్ ఏమవుతుందంటే మనకి ఈ Q1 అనేది సాచురేషన్ రీజియన్లోకి వెళ్ళినాక పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఏ అనేది మనకి VA ఈజ్ ఈక్వల్ టు VCE అవుతుంది. సో మనకి టోటల్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు VA మైనస్ VBE. సో మనకి VA వాల్యూ అంటే 0.3 మైనస్ 0.6. మనకి Vout ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ 0.3 volts వస్తుంది మనకి టోటల్ అవుట్పుట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమవుతుంది, మనకి Vout వచ్చింది. Vout ఏంటిది, మనకి ఈ Vout అనేది కపుల్ టు ది Q2 ట్రాన్సిస్టర్. తర్వాత మనకి పొటెన్షియల్ B అనేది నెగటివ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ది VCC అయినాక మనకి డయోడ్ అనేది స్టార్ట్స్ కండక్టింగ్. ఇక్కడ డయోడ్ అనేది మనకి కండక్ట్ అవుతుంది. కండక్ట్ కావడం వల్ల అండ్ ఏమవుతుందంటే కండక్ట్ కావడం వల్ల మనకి VB ఈజ్ ఈక్వల్ టు VCC అవుతుంది. తర్వాత ఇది ఫస్ట్ కేసు. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు సెకండ్ కేసులో మనం VA ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ హాఫ్ సైకిల్ అనేది అప్లై చేసినాం. నెగటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, నెగటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేసినప్పుడు Q1 అనేది మనకి ఇక్కడ ఇది ఆఫ్ కండిషన్లోకి వెళ్తుంది. ఇది ఆఫ్ అవుతుంది కదా, అంటే ఇది ఆఫ్ అయినప్పుడు మనకి పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఏ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ రైజెస్ ఏ అనేది రైజ్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఈ రైజింగ్ ఆఫ్ ద వోల్టేజ్ ఎట్ పాయింట్ ఏ ట్రాన్స్మిట్ టు ది పాయింట్ B. ఇక్కడ ఏ కల మనకి ఇంక్రీజ్ అయిన వోల్టేజ్ అనేది అండ్ ఇట్ ఫ్లోస్ టు పాయింట్ B పోయినాక మనకి Q2 ట్రాన్సిస్టర్కి వెళ్తుంది బై కప్లింగ్ కెపాసిటర్ CB. కప్లింగ్ కెపాసిటర్ CB ద్వారా మనకి Q2 ట్రాన్సిస్టర్కి అనేది ఇక్కడ వోల్టేజ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఇట్లా ట్రాన్స్మిట్ కావడం వల్ల మనకి పొటెన్షియల్ అంటే పాయింట్ B దగ్గర కూడా మనకి వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా VB VA. సో మనకి ఇప్పుడు VA ఇంక్రీజ్ అయింది, VB కూడా ఇంక్రీజ్ అయింది కదా. మనకి VA దగ్గర ఎంత అమౌంట్ ఇంక్రీజ్ అయిందో మనకి VB దగ్గర కూడా సేమ్ అంతే అమౌంట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది బూట్స్ట్రాప్ జనరేటర్.
సో మనకి ఇక్కడ వీబీ అనేది రైజెస్ టు ప్లస్ వీసీసీ. అంటే ఇప్పుడు మనకి వీబీ అనేది రైజ్ అయ్యింది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అంటే వీసీసీ టు వీసీసీ ప్లస్ విఏ. ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనకి స్టార్ట్ అయింది కాబట్టి అలా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇందులో కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇప్పుడు మనకి ఇందులో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందంటే ఫ్రమ్ ఓమ్స్లో I = V/R కదా. సో I = VB - VA / RC1. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ వి గెట్ VB - VA = VCC. సో మనకి I = ఏమవుతుంది VCC/RC1. మనకి I కూడా వచ్చింది. నెక్స్ట్ సిన్స్ మనకి ఈ VCC అండ్ RC1 అనేది ఫిక్స్డ్ అయితే అంటే దీనికి సేమ్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంటుంది దీంట్లో. అండ్ అంటే మనకి దీంట్లో ఈ రేషియో అనేది కాన్స్టెంట్. సో మనకి సో మనకి కరెంట్ అనేది కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఫ్రమ్ ది సర్క్యూట్ I = మనకి సర్క్యూట్ నుంచి చూసుకుంటే I = I1. మనకి I = I1 ఎప్పుడు వచ్చిందంటే మనకి Q1 అనేది ఆఫ్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి I = I1 వచ్చింది. బట్ మనకి I1 = I2 + I3. ఎందుకంటే మనకి ఇక్కడ 3 కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి కదా. I1, I2, I3. కాబట్టి మనకి I1 = ఇలా I2 + I3. ఇక్కడ మనకి ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి I3 కరెంట్ అనేది మనకి Q2 ట్రాన్సిస్టర్కి వెళ్తుంది. అంటే మనకి Q2 అనేది మనకి ఎమిటర్ ఫాలోవర్. అంటే మనకి ఇక్కడ ఈ I3 కరెంట్ ఏమవుతుంది బేస్ ఆఫ్ ది Q2 ట్రాన్సిస్టర్కి అనేది వెళ్తుంది. ఇక్కడ ఈ Q2 అనేది ఎమిటర్ ఫాలోవర్ కాబట్టి దీంట్లో మనకి ఇన్పుట్ ఇంపార్టెన్స్ అనేది వెరీ వెరీ హై ఉంటుంది. సో మనకి ప్రాక్టికల్గా మనకి I3 = 0 వచ్చింది. సో I3 = 0 వచ్చినప్పుడు మనకి I1 = I2 వస్తుంది. సో మనకి I = ఏమొచ్చింది I1 వాల్యూ ఎంత I2 కదా. సో దిస్ ఈస్ ఏ కాన్స్టెంట్ కరెంట్. ఇప్పుడు మనకి దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ అంటే ఎక్కడ ఫ్లో అయ్యే కరెంట్ మనకి కెపాసిటర్ నుంచి ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఈ ఇక్కడ నుంచి మరొక కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ ఇట్లా ఫ్లో కావడం వల్ల మనకి ర్యాంప్ వోల్టేజ్ అనేది ఇక్కడ మనకి జనరేట్ అవుతుంది ఈ CS కెపాసిటర్ దగ్గర. మనకి ఇది ఎమిటర్ ఫాలోవర్ కదా. ఈ ఎమిటర్ ఫాలోవర్లో మనకి వోల్టేజ్ గేట్ అనేది ఆల్మోస్ట్ మనకి యూనిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకి ర్యాంప్ వోల్టేజ్. అండ్ దస్ మనకి ఈ బూస్ట్ టైమ్ బేస్ జనరేటర్ సర్క్యూట్ జనరేట్స్ ఏ ర్యాంప్ వోల్టేజ్. సో దిస్ ఈజ్ అ ప్రొసీజర్ ఫర్ జనరేటింగ్ ద ర్యాంప్ వోల్టేజ్ బై యూజింగ్ ది బూస్ట్ టైమ్ బేస్ జనరేటర్. అండ్ దిస్ ఈజ్ అవర్ వీడియో గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్, सब्सक्राइब, कमेंट करो. थैंक यू सो मच.